హీరోయిన్ తేజస్విని గురించి చెప్పు. అసలు అసలు అమ్మాయిని హీరోయిన్గా ముందే అనుకున్నారా లేదా మధ్యలో? అంటే తేజస్వి గురించి చెప్పాలంటే అన్నయ్య ఈ సినిమాకి ముందే చాలా పెద్ద పెద్ద బ్యానర్లో చేసింది తను. దిల్ రాజు గారి బ్యానర్లో చాలా తను చేస్తే ఆ సినిమాలో ఆ ఉన్న కాసేపు ఒక స్పార్క్ ఉండి వెళ్ళిపోయింది, ఒక మెరుపు వచ్చి వెళ్ళిపోయింది, మెరుపుతేగా అన్నట్టుగా. దాంతోపాటు లక్కీ తను ఉంటే డెఫినెట్గా 90% సినిమా బాగుంటుంది అనే ఒకటి కూడా తెచ్చుకుంటాను. తన లక్, తన బ్లెస్డ్, తనకు ఆ పేరు వచ్చింది. ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంత, ఎన్ని రోజులలో తీశారు? 43 days అన్నాయి, 43 or 44 అంటే 43-44 daysలో చేశారు. జర్నీ కాబట్టి జర్నీ మూవీ కాబట్టి అవుట్డోర్లో ఎక్కువ చేసాం కాబట్టి కొంచెం, లేకపోతే ఇంకా త్వరగానే పోయేది యాక్చువల్గా. 1.4 1.5లోనే అయిపోయింది. వడ్డీలతో కలిపి ఒక 30-35 ఉంటుంది, 40. ఫైనాన్షియల్గా కొంచెం అది ఉంటేగా ఆ వడ్డీలు లెక్కలయ్యి దానివల్ల అంతే. నాకు తెలిసి నీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ ఇండస్ట్రీ కెరీర్? 2007 అన్నయ్య. 2015. ఇంత జర్నీలో చాలా బాధపడ్డ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ పరంగా కావచ్చు. ప్రొఫెషనల్గా అయితే చాలా బాధ వేసినాయి. ఎలా అంటే అన్నయ్య, నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను, అన్నయ్యకి చెప్పాను, అలా వెళ్తున్నాం. జీనియస్ సినిమా అన్నయ్య, జీనియస్ సినిమాకి నాతో చెయ్యాలని సేమ్ రాజుగారి గారికి ఎలా అయితే అనుకున్నారో చిన్నకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం, కథ అనుకోవటం, జీనియస్కి చేయటం అంతా అయిపోయింది. నన్ను లాంచ్ చేశారు యాక్చువల్గా. జీనియస్ సినిమాకి 6 pack నేను అంతా అయిపోయింది, లాంచ్ చేశారు. అరవింద్ గారు, పెద్ద పెద్దవాళ్ళు, బి గోపాల్ గారు, కె విశ్వనాథ్ గారు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ వచ్చి లాంచ్ చేశారు. కాకపోతే ఆ రోజు నేను లేను, నన్ను రావద్దన్నారు. నన్ను రావద్దు ఇన్ ది సెన్స్ సర్ప్రైజ్, హీరో సర్ప్రైజ్, పోస్టర్ వరకే తెలీదు. కట్ చేస్తే 2 monthsలో అన్నయ్య మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అన్నయ్యతో అన్నారంట, నీ తమ్ముడితో కష్టం అని. అంటే అంత బడ్జెట్ కష్టం, ఇది వెళ్తే బెటరు, 3 leads అంటున్నావు కదా, ఇంకో లీడ్ ఇవ్వి అనగానే ఆ మాట నాకు అన్నయ్య చెప్పడానికి చాలా బాధపడ్డాడు. అన్నయ్య నాకు చెప్పలా ఆ మాట. నాకు అన్నయ్యకి మధ్య ఉన్న ఉంటారుగా అలా నేనైనా కొన్ని అన్నయ్యకి అలా చెప్పిస్తుంటాను. అలాగా నాకు చెప్తే ఏంటి అన్నయ్య నాకు చెప్పడానికి ఎంత బాధపడ్డాడు ఎంత అని చెప్పి నేను ఒకటే అన్నా. నేను అన్నయ్యకి ఇది డైరెక్ట్గా చెప్పలా, అన్నయ్య నువ్వు డైరెక్టర్ అవ్వాలనే కోరిక నాకన్నా ముందు నీకు పుట్టింది, నువ్వు డైరెక్టర్ అయితే నాకు చాలన్నా, నాకేం అవసరం లేదు అని అన్నా. కానీ నాకు బాధ లోపల ఉంటుంది, డెఫినెట్గా నాకు బాధ ఉంది. నేను బాధపడతానని ఆయనకి తెలుసు. మేము ఎప్పుడు ఏది చెప్పుకోం, అలా ఎదురుపడి అలా ఉండదు. చాలా బాధపడ్డాను అన్నయ్య, నేను అన్నిటికన్నా ఎక్కువ ఏది బాధపడ్డానంటే అన్నయ్య, అయిపోయిందన్న జీనియస్ సినిమా, నా సీన్కి మంచి క్లాప్స్ వచ్చినాయి, ఆ సినిమా చాలా బాగుందన్నారు, బ్యాడ్ రిలీజ్ అన్నారు, ఎక్కువ బడ్జెట్ అయిందని, అన్నయ్యకి బ్యాడ్ నేమ్ వచ్చింది, కొంచెం ఆయన బాధపడ్డారు. మేము ఎంత కష్టపడి చేసినా మాకు ఎందుకు ఇలా ఇచ్చిందని చాలా బాధపడ్డాను. అప్పుడు ప్రమోషన్స్ కన్నా నేను ప్రొడక్షన్ సైడ్ ఉన్నాను కాబట్టి అందరికీ ఛానల్స్ అందరికి ఫోన్ చేసి లైవ్లకి గట్రా వెళ్తుంటే అసలు నేను సినిమాలో ఉన్నానో లేదో కూడా ఎవరికి తెలియదు అన్నయ్య. మీరు నమ్మరు, జీనియస్ సినిమాలో నా పేరు కూడా ఉండదు. నేను చాలా బాధపడ్డాను. ఏంటి కారణం అంటే లేదు, అంతే, పేరు లేదు. అంటే ఇప్పుడు రాజుగారి గదిలో కూడా లాస్ట్లో ఎండింగ్ టైటిల్స్లో పడుతుంది, అది వేరే. అప్పుడు ఎందుకు మరి నాది వేయలేదు, ఇంకో హీరోది కూడా వేయలేదు, ఎందుకు వేయలేదు అన్నయ్య అని కూడా నేను అన్నయ్యని నేను అడగను. నేను అసలు అలా అడగను. నేను అన్నయ్యని ఎప్పుడు ఒక క్వశ్చన్ కూడా పొర్రపాటు జరిగిందా లేకపోతే వద్దనుకున్నారా, ఒక హీరోనే ఉండాలనుకున్నారా, మరి ఏమన్నది నాకు తెలియదు. నాకైతే నేను అన్నయ్యని అడగల, నేను వెళ్ళి అన్నయ్యని అడగల. అఫ్కోర్స్ మేమేమో సూపర్ స్టార్లో మా పేర్లు ఎత్తే అంతే అయిపోతే అంత అది పేరు. కానీ నేనున్నానని చెప్పి ఇంకో హీరో వినోద్ అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కూడా తీసేశారేమో నేను చాలా ఫీల్ అయ్యాను. ఇది ఎవరైనా చేసేది పేరు కోసమే కదన్నయ్య. పోస్టర్లో కూడా మా పోస్టర్ ఒక చోట కూడా కనపడదు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ఒక చోట కూడా పోస్టర్ లేదు. బాధపడ్డా నేను చాలా, అంటే బాధపడిన సంఘటనలు అని అన్నారు కాబట్టి చాలా బాధపడ్డా,
చాలా అంటే చాలా బాధపడ్డాను. అంటే అది చేయాలనుకుంటే మీ చేతిలోనే ఉండేది, అన్నయ్య చేతిలోనే ఉండేది. పోస్టర్ వేయాలనుకుంటే ఎంతసేపు? అదే ఓంకార్ అన్న గొప్పతనం. అస్సలు అలా తమ్ముడు పోస్టర్ వేసుకున్నాడు అని అంటారనో, లేకపోతే తమ్ముడు పేరు వేసుకున్నాడు అని అంటారనో, తమ్ముడికి ఏదైనా ఎక్కువ సీన్ పెడితే ఎక్కువ సీన్ పెట్టారని అంటారేమో, ఇలాంటివన్నీ చాలా ఆలోచిస్తారు ఆయన. ఈవెన్ రాజుగారి గారు చూసినా కూడా 7గురిలో ఆ క్యారెక్టర్కి ఎంత రోల్ ఇవ్వాలో అంతే ఇచ్చారు ఆయన. వీడికి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఇద్దాం, వీడికి ఒక బిల్డప్ ఫైట్ ఇద్దాం, వీడికి ఒక ఇలా చేద్దాం అలా ఆలోచించారు ఆయన. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆ రోజు, ఎందుకంటే ఏ యాక్టర్ అయినా ఫస్ట్ సినిమా జీనియస్ సినిమా, నాది ఫస్ట్ సినిమా, తనకి తెలుగులో ఫస్ట్ సినిమా, పేరు రావాలని చూస్తారు. పేరు రాలేదు, చాలా ఫీల్ అయ్యాము అప్పుడైతే. జీనియస్ సినిమాలో నేను మెయిన్ రోల్ నుంచి సెకండ్ లీడ్కి వచ్చాను కూడా నేను బాధపడలా. టైటిల్ లేదు, పేరు రాలేదు, మాకేమీ సూపర్ స్టార్ అనో లేకపోతే అలా పడుతుంది అని కదా, జనరల్గా పేరు రాలేదన్న ఫీలు. తర్వాత లైవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చి కూర్చో అశ్విన్ అని అనేవాళ్ళు. మరి మమ్మల్ని పిలవలేదు ఎవరు, మేము వెళ్ళే. నిజంగా చెప్తున్నాను అన్నయ్య, అవన్నీ నాకు లెసన్స్. అది రిపీట్ కాలేదు రాజుగారి గదిలో. నేను రాజుగారి గదిలో ఎక్కడికి వెళ్ళినా కూడా నాదే సినిమా అది, మా అన్నయ్య డైరెక్టరు, మేమే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్లు, నేనే వెళ్ళిపోయి ఎక్కడన్నా చేసేచ్చు. నేను గనక అలా చేసుంటే ఆ రోజు నేను ఫీల్ అయినట్టు వేరే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజంగా అది నాకు లెసన్. నిజంగా నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, ఎస్, నా వల్ల ఇంకోళ్ళు ఎవరు బాధపడకూడదు, నేను ఆ రోజు బాధపడినట్టు ఇంకోళ్ళు బాధపడకూడదు. నిజంగా సక్సెస్ టూర్కి అందరూ వచ్చారు, ప్రతి చోట వచ్చారు, అన్ని షోస్కి అనేది తీసుకెళ్ళాను. వాళ్ళందరూ సినిమా ఎంతో ఇష్టంగా ఎంతో కష్టపడి చేశారు. ఎవరి పేరు వాళ్ళకి వస్తుంది, ఎవరి మార్కులు వాళ్ళకి వస్తాయి. మీరు ముగ్గురు బ్రదర్స్ అసలు ఏంటి, మందు కొట్టారంట, నాన్ వెజ్ తినారంట? నేను నాన్ వెజ్ తినమని మేము చెప్పాము. మీరు అన్నీ మీరు డైలాగ్ ఫ్లోలో లెక్కెట్టేసుకోండి. సరే, నాన్ వెజ్ తింటారా? ఓకే.